హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ఫా ఎవ్రీడే ఎలక్ట్రిక్ బైక్ తెచ్చాను మీ ముంగడికి. సో ఫ్రెండ్స్, ఈ బైక్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మనకు సైకిల్లా కూడా యూజ్ అవుతుంది అండ్ దాంతోపాటు ఎలక్ట్రిక్ బైక్గా కూడా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ చాలా ఎఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. చిన్న చిన్న దగ్గరికి వెళ్ళడానికి షార్ట్ జర్నీస్ కానివ్వండి, స్ట్రీట్ రైడ్స్ కానివ్వండి అండ్ అలాగే దాంతోపాటు గ్రాసరీస్ చేయడానికి షాప్ కానివ్వండి, ఇలాంటి వాటికి చాలా యూసేజ్ ఉంటుంది బైక్ అనేది. సో ఫ్రెండ్స్, ఈ బైక్ గురించి డీటెయిల్గా తెలుసుకునే కంటే ముందు ఇప్పటివరకు ఎవరైతే కొత్తగా విజిట్ చేశారో బైకర్స్ బాయ్స్ తెలుగుని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్ వరకు వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. సో ఫ్రెండ్స్, ముందుగా మనము ఆల్ఫా ఈ బైక్ గురించి మాట్లాడాలంటే ఈ బైక్ మనకు చాలా ఎఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. దాంతోపాటు ఫ్యూచర్స్ కూడా చాలా ఉన్నాయి బైక్లో. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు అండ్ డిజైన్స్ కూడా చాలా ఫన్నీగా అండ్ అలాగే స్టైలిష్గా కూడా ఉంటాయి. సో ఎవ్రీడే కమ్యూనిటీ లైఫ్కి అయితే ఈ వెహికల్ చాలా యూసేజ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బైసైకిల్ వచ్చేసి మనకు ఇది ఎలక్ట్రిక్ బైక్ అని అనొచ్చు, లేదంటే సైకిల్ అని కూడా అనొచ్చు. సో రెండు కలిపి బైసైకిల్ అని కూడా అనొచ్చు మనం సింపుల్గా. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్లీగా కిడ్స్ కూడా యూస్ చేయొచ్చు. ఎక్కువగా స్పీడ్ ఉండదు ఇందులో, మనకు ఎలాంటి డేంజర్ అనేది ఉండదు. అండ్ దాంతోపాటు డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి, రిఫ్లెక్టివ్ డిజైన్స్ ఉంటాయి ఇందులో మనకు. అలాగే బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇది మనకు చాలా ఫ్రీడమ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే లవ్ కూడా చూడొచ్చు, ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. మనకు సైకిల్లా కూడా యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు ఈజియర్ అండ్ ఫన్నీ కూడా అనిపిస్తుంది రైడ్ చేస్తున్న ప్రతిసారి. సో ఫ్రెండ్స్, ఈ బైక్ స్పెషల్గా ఒక ఏజ్ గ్రూప్ కంటూ ఏమీ లేదు. కిడ్స్ నడపొచ్చు, పెద్దవాళ్ళు కూడా నడపొచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ముందుగా మనము ఆల్ఫా యొక్క ఫ్యూచర్స్ ప్యాక్డ్ గురించి మాట్లాడినైతే ఎలక్ట్రిక్గా కూడా వాడొచ్చు అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి మనకి ఇందులో 250 వాట్స్ మోటార్ పవర్ అనేది ఉంటుంది. సో మ్యాసివ్ ఇనఫ్. దాంతోపాటు మనకు 60 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో. సో టాప్ స్పీడ్ వచ్చేసి మనకు 25 కిలోమీటర్స్ పర్ అవరే. సో కిడ్స్ కూడా రైడ్ చేయొచ్చు, ఎలాంటి డేంజర్ అనేది ఉండదు. సో ఇంకా ఛార్జింగ్ విషయం వచ్చే వరకు వితిన్ 1 అవర్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్, ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. 60 మినిట్స్లోనే ఫాస్ట్ అండ్ ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది మనకు. సో ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే 60 మినిట్స్ ఛార్జ్ అనగానే 60 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఉంటుంది మనకు. సో ఇంకా డీటెయిల్గా ఫ్యూచర్స్ గురించి మాట్లాడితే ఇందులో మనకు 36 వాట్స్ హబ్ మోటార్స్ అనేవి చూడొచ్చు. 250 కిలో వాట్స్ అనేవి ఉంటుంది మోటార్ టైప్ వచ్చేసి మనకు. ఇంకా చూసుకున్నట్లయితే టార్క్ విషయం వచ్చేసి 32 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో హెవీ పర్సనాలిటీ కూర్చున్న వాళ్ళకు కూడా ఈజీగా పుల్ చేస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకోటి స్పెషాలిటీ ఏంది ఇందులో మనకంటే, ఒకవేళ హిల్ లాగా ఏమైనా రోడ్స్ ఉన్నట్టయితే అక్కడ ఎక్కుతున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు బ్రేకింగ్ అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు థ్రాటిల్ కనుక వదిలేసినట్టయితే ఆటోమేటిక్గా బ్రేక్ లాక్ అనేది అయిపోతుంది వెహికల్ పైన, ఎలాంటి డేంజర్ అనేది ఉండదు. ఫ్రెండ్స్, ఇంకా ఛార్జింగ్ గురించి మాట్లాడినైతే మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా 60 మినిట్స్లో మనకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది, 60 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఇస్తుంది. సో ఈ ఛార్జింగ్ అవుట్పుట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఏదైతే ఛార్జర్ ఇస్తారో దీనికి, సో ఇది మనకు ఏ ఒక్క సాకెట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. దీనికి సపరేట్గా వైరింగ్ అనేది అవసరం లేదు. సో సింపుల్ సాకెట్లో కూడా మనం హోమ్లో పెట్టుకునే చిన్న చిన్న మిక్సీ సాకెట్స్ కానివ్వండి, ఫ్రిడ్జ్ సాకెట్, ఏ టీవీ సాకెట్ ఏదైనా కానివ్వండి, ఇలా ఇంత వైరింగ్ అనే అవసరం లేదు దీనికి. సో ఏ సాకెట్తో అన్నా దీనికి ఛార్జింగ్ అనేది అయిపోతుంది సింపుల్గా. అండ్ ఫర్దర్గా చూసుకున్నట్లయితే మనకు బ్యాటరీ కూడా ఎక్స్టెండెడ్ బ్యాటరీ అనేది ఇస్తారు. సో మనకు రిమూవబుల్ బ్యాటరీగా ఉంటుంది. సో ఇక దాంతోపాటు మనకు వైర్ ఎక్స్టెన్షన్ కూడా చాలా బాగుంటుంది దీనిపైన. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ వెహికల్ పైన హైలైట్స్ విషయం మాట్లాడినైతే ఈ సీట్ వచ్చేసి చాలా హైలైట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు జెల్ కోర్ ఫామ్ సీట్ అని అంటారు. సో ఈ వెహికల్కి ఎక్స్ట్రా సస్పెన్షన్స్ ఎక్కడ కూడా లేవు కాబట్టి సీట్లోనే మనకు సస్పెన్షన్ కుషన్ అనేది చూడొచ్చు. ఇందులో మనకు చాలా లేయర్స్ ఆఫ్ సస్పెన్షన్ అనేది పెట్టారు సీట్లో. ఓవరాల్గా హైలైట్స్ ఏంటంటే ఈ సీట్ వచ్చేసి మనకు ఫాక్స్ లెదర్ కవర్తో డిజైన్ అనేది చేశారు. అండ్ ఈ సీట్ వచ్చేసి స్పెషల్గా మనకు హ్యాండ్ స్టిచ్డ్ సీట్ ఫ్రెండ్స్, ఇది హ్యాండ్ మేడ్ సీట్ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఈ సీట్ పైన కలర్స్ ఏవైతే ఉంటాయో బ్రౌన్, బ్లాక్ ఇవన్నీ కూడా కస్టమైజ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో మీకు నచ్చిన కలర్ చూస్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది మనకు సీట్ పైన. సో ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అలాగే నేను ఇంతకుముందు ఒక సేఫ్టీ ఫీచర్ అయితే చెప్పాను కదా, హిల్స్ దగ్గర అయితే ఆటోమేటిక్గా బ్రేక్ లాక్ అవుతుంది. బట్ ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్ పైన మనకు ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్ అయితే చూడొచ్చు. సో సేఫ్టీ విషయంలో ఎలాంటి ఛాన్స్ అయితే లేదు, చాలా మంచి సేఫ్టీ అనేది ఉంటుంది. ఇంత చిన్న వెహికల్కి, ఇంత చిన్న టైర్స్కి డిస్క్ బ్రేక్ ప్రొవైడబుల్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకు హల్పా స్టాపింగ్ బ్లింక్ బ్రేక్స్ అనేవి చూడొచ్చు దీనిపైన స్పెషల్గా. సో ఫ్రెండ్స్, ఇంకా అదర్ హైలైట్స్ గురించి మాట్లాడితే ఇది ఏదైతే కంప్లీట్గా ఫ్రేమ్ ఉంటుందో వెహికల్ మొత్తం కూడా అల్యూమినియం స్పేస్ ఫ్రేమ్ అంటారు. సో ఇది కస్టమైజ్డ్ డిజైన్గా ఉంటుంది, హ్యాండ్ మేడ్ డిజైన్గా కూడా చూడొచ్చు. సో ఇది మనకు ఎయిర్ క్రాఫ్ట్ గ్రాడ్ అల్యూమినియం ట్యూబ్స్ చేశారు. సో స్టెయిన్లెస్ స్టీల్ కూడా కాదు, జస్ట్ అల్యూమినియం యూస్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే 5 కిలోగ్రామ్స్ వెయిట్ అనేది తక్కువగా అవుతుంది. అండ్ దాంతోపాటు 140 kgs వరకు అయితే వెయిట్ అనేది మోస్తుంది. సో ఇలాంటి స్పెషల్ టెక్నాలజీ అనేది చూడొచ్చు మనకు డిజైన్లో. అండ్ దాంతోపాటు ఈ ఏదైతే మనకు
మనకు అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుందో ఇది మొత్తం కూడా మనకు సిఎన్సి అండ్ అలాగే టిఐజి ప్రిసిషన్ నుంచి అయితే తీసుకున్నారు. ఇంకా ఫ్రెండ్స్ ఈ బైక్ పైన మనకు అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే డిజైన్ పరంగా ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు. ఇల్యూమినేటెడ్ పాత్ వేర్ అనేది ఉంటుంది. సో ఇది ఒక డిస్టెన్స్ వరకు అయితే త్రో చేస్తుంది హెడ్ లైట్ మనకు. అండ్ ఫ్రంట్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడబుల్ చేస్తున్నారు. ఒకవేళ మీరు నైట్ టైం కనుక ట్రావెల్ చేస్తున్నట్టయితే స్ట్రీట్ రైడ్స్లో చాలా సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రంట్ కూడా ఎల్ఈడి ఇండికేటర్స్ అనేది ప్రొవైడబుల్ చేస్తున్నారు. అండ్ ఇండికేటర్స్ అన్ని కూడా మనకు బాడీ పైన కూడా సైడ్స్లో కూడా చూడొచ్చు. సో ఇండికేటర్ ఆన్ చేసినట్టయితే బ్లింక్ అవుతూ ఉంటాయి. అండ్ రియర్ సెక్షన్ టైల్ సెక్షన్ గురించి మాట్లాడినైతే 260 degrees ఎల్ఈడి టైల్ లైట్స్ విజిబిలిటీ అనేది చూడొచ్చు మనకు. అండ్ రియర్ కూడా మనకు ఇంటిగ్రేటెడ్ సిగ్నల్స్ అనేవి చూడొచ్చు ఎల్ఈడిగా. సో సేఫ్టీ పరంగా అయితే చాలా ఉంటుంది ఈ బైక్ అనేది. సో ఇంకా దాంతోపాటు సేఫ్టీ పరంగా స్విచ్ క్వాలిటీస్ కూడా చూసినట్టయితే మనకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ హ్యాండిల్ బార్స్లో కంప్లీట్గా మనకు స్విచెస్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైట్స్ కానివ్వండి, ఇండికేటర్స్, హార్న్ అండ్ అలాగే దాంతోపాటు మనకు వాన్ పీపుల్ కూడా ఉంటుంది ఇందులో మనకు. సో ఇవన్నీ కూడా మనకు సింపుల్గా ఆపరేట్ అయితే చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇంకా ఇంత చిన్న బైక్లో ఈ ప్రైస్లో ఎల్సిడి డిస్ప్లే అనేది ప్రొవైడబుల్ చేస్తున్నారు. ఎల్సిడి డిస్ప్లే ప్రొవైడబుల్ చేయడమే కాకుండా ఇందులో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో ఏదైతే మనము ట్రెడ్మిల్ పైన అయితే ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో అలాంటి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఇందులో చూడవచ్చు మనకు. సో సింపుల్గా చూసినట్టయితే ఇది డే అండ్ నైట్ రెండు కూడా వర్క్ అవుతుంది. వాటర్ ప్రూఫ్గా ఉంటుంది ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనేది మనకు. సో దాంతోపాటు మనకు ఇందులో టోటల్ ట్రిప్ మీటర్స్ చూడొచ్చు, టైం ఉంటుంది మనకు, మ్యాక్సిమం స్పీడ్ చూడొచ్చు, యావరేజ్ స్పీడ్ చూడొచ్చు, ఓడోమీటర్స్ ఇస్తున్నారు ఇందులో మనకు. దాంతోపాటు 6 level ప్యాడల్ అసిస్ట్ కంట్రోల్ కూడా ఉంటుంది. టెంపరేచర్ కంట్రోల్ కూడా ఉంటుంది మనకు. 6 kilometers క్రూజ్ మోడ్ కూడా ఉంటుంది. సో క్రూజ్ కూడా ప్రొవైడబుల్ చేస్తున్నారు. ఒకసారి మీరు సెట్ చేసినట్టయితేనో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది స్ట్రైట్ రోడ్ ఉన్న దగ్గర. అండ్ మనకి మోడ్ సిస్టమ్స్ కూడా చూడొచ్చు. దాంతోపాటు మనకు ప్రోగ్రామబుల్ ఫ్యూచర్స్ కూడా ప్రొవైడబుల్ చేస్తున్నారు. అంటే చాలా గ్రేట్ఫుల్ అయిన విషయం ఇది. సో ఫ్రెండ్స్ ఇందులో స్పెషల్ హైలైట్ గురించి మాట్లాడినట్టయితే ఒకవేళ బ్యాటరీ అయిపోయినట్టయితేనో మీరు వెహికల్ తీసుకెళ్ళి ఒకవేళ మధ్యలో బ్యాటరీ అయిపోయినట్టయితే ఎక్కడ కూడా తోసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. దీనికి ప్యాడల్స్ కూడా ప్రొవైడబుల్ చేస్తున్నారు. సో ప్యాడల్స్ కూడా మీకు తగ్గినట్టుగా 1 to 5 levels ఆఫ్ ప్యాడల్ అసిస్ట్ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో ఈజీగా కావాలా, మీకు హార్డ్గా కావాలా, సో ఎలా కావాలి అని అన్నీ కూడా సైక్లింగ్ చేస్తుంటే మీరు ఇంట్లో ఎలా అయితే ఉంటుందో సో అవన్నీ లెవెల్స్ కూడా ఇస్తున్నారు దీంట్లో. సో ఈజీగా ఎక్కడ ఛార్జింగ్ అయిపోయినా కూడా మీరు తొక్కుంటూ ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇంకా దాంతోపాటు అల్ఫా వాళ్ళు అయితే చాలా అయితే ట్రై చేశారు ఈ సైకిల్ని. ఎంత ఎఫర్డబుల్గా అయితే అంత ఎఫర్డబుల్గా ప్రైస్ తీసుకొద్దామని ఇండియన్ మార్కెట్లోకి. అండ్ దాంతోపాటు ఇప్పుడున్న ఇండియన్ మార్కెట్లో లార్జెస్ట్ 2-wheeler సెల్లర్స్గా చూడొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు సెకండ్ మార్కెట్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. సో ఈ రెండింటి కలుపుకొని మరి ఈ వెహికల్ని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిజైన్ అయితే చేశారు. సో లో బడ్జెట్లో అందరికీ అందుబాటులో ఉండాలని వాళ్ళ ఇంటెన్షన్ తోటి ఈ వెహికల్ అనేది మన ఇండియాకి తీసుకొచ్చారు. ఇంకా ఓవరాల్గా కలర్స్ విషయం ఆప్షన్స్ చూసినట్టయితే ఆల్ఫాలో మనకు టోటల్ 5 కలర్ ఆప్షన్స్ అనేవి చూడొచ్చు. రెడ్ ఉంటుంది మనకు, ఎల్లో ఉంటుంది, బ్లూ ఉంటుంది, వైట్ ఉంటుంది అండ్ బ్లాక్. సో అన్నీ కూడా స్టాండర్డ్ కలర్ ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు మీకు తగినట్టుగా. సో ఫ్రెండ్స్ ఇంకా టెక్ స్పెక్స్ గురించి ఈ అల్ఫా గురించి మాట్లాడినైతే ఇది వచ్చేసి మోడల్ మనకు అల్ఫా ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పొచ్చు, ఎలక్ట్రిక్ బైక్ కూడా. అండ్ దాంతోపాటు ఇది వచ్చేసి టాప్ స్పీడ్ 25 km/h అయితే ఉంటుంది. సో ఈ వెహికల్ యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అనేది అయితే 25 kgs మాత్రమే ఉంటుంది. సో ఈజీగా మీరు లిఫ్ట్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా దీన్ని తీసుకెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు ఇది వచ్చేసి వెయిట్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇది 100 kgs వరకు అయితే లిమిట్ అని చెప్తున్నారు. బట్ ఎక్స్టెండ్ చేసినట్లయితే 140 kgs వరకు అయితే లాస్ట్ పుల్ చేయగలుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇంకా ఛార్జింగ్ విషయంలో హైలైట్స్ మాట్లాడినట్టయితే వీళ్ళు ప్రొవైడబుల్ చేసే ఛార్జర్తో అయితే ఫాస్ట్ ఛార్జర్, క్విక్ ఛార్జర్ మనం ట్రావెల్ చేసుకున్నట్టయితే 60 minutesలో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోతుంది. లేదంటే నార్మల్ సాకెట్ ఛార్జర్స్ కూడా ఇస్తారు. సో అది కూడా మీరు బై చేయొచ్చు ఆఫ్ ద మార్కెట్ ఎక్కడన్నా కూడా. సో ఇది ఒకవేళ ఛార్జ్ చేసుకున్నట్టయితే 4 hours అయితే టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్కి. సో ఫ్రెండ్స్ ఇంకా హైలైట్స్ విషయం మాట్లాడినైతే టెక్ స్పెక్స్లో మనకు ఇది వచ్చేసి మనకు ఎయిర్ గ్రేడ్ అల్యూమినియం అలాయ్స్ అని చెప్పొచ్చు. సో సింపుల్గా ఇది మనకు స్పోక్స్ లానే ఉంటాయి, కాకపోతే అలాయిల్ డిజైన్స్ ఉంటుంది. సో లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు సింగిల్ ఫ్రేమ్ సిట్టింగ్ అనేది చూడొచ్చు. ఇందులో మనకు 2 parts కానివ్వండి, అటాచ్మెంట్ ఏవి కూడా ఉండే సింగిల్ ఫ్రేమ్ డిజైన్ అనేది చేశారు. ఇంకా టైర్స్ విషయం వస్తే జేకే టైర్స్ అనేది ఇస్తున్నారు. ఈ ప్రైస్లో మనకు టైర్ సైజ్ వచ్చేసి 16x2.5 సైజ్ అయితే చూడొచ్చు, రెండు కూడా టైర్స్ అనేవి. సో ఫ్రెండ్స్ ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే ఎలక్ట్రిక్ అసిస్ట్ కూడా ఉంది ఇందులో మనకు. 5 level ఎలక్ట్రిక్ అసిస్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇందులో మనకు క్రూజ్ కంట్రోల్ ప్రొవైడబుల్ చేస్తున్నారు. అంటే చాలా గ్రేట్ఫుల్ అయిన విషయం. మీరు తొక్కనవసరం లేదు, థ్రాటిల్ కూడా ఇవ్వనవసరం లేదు. జస్ట్ మీరు క్రూజ్ కంట్రోల్ ఆన్ చేశారంటే 6 kilometers వరకు అయితే క్రూజ్ కంట్రోల్ వర్క్ అవుతుంది మనకు. సో ఫ్రెండ్స్ ఇంకా హైలైట్స్ విషయం మాట్లాడితే ఇందులో మనకు ఫిక్స్డ్ గేర్ రేషియో చైన్ డ్రైవ్ అనేది చూడొచ్చు. ఇన్బిల్డ్ చైన్ డ్రైవ్ అనేది ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవు రైనీ సీజన్లో అలా కానివ్వండి, చైన్ క్లీనింగ్ అవన్నీ. అండ్ దాంతోపాటు మనకు ఇంకా చూసుకున్నట్లయితే ఇందులో 250 watts DC మోటార్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు. ఇంకొకటి హైలైట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇందులో థ్రాటిల్ ఏదైతే ఇస్తామో మనకు యాక్సిలరేటర్ అంటాము. సో అది మనకు థ్రాటిల్ ట్విస్ట్ థ్రాటిల్ కూడా చేయొచ్చు. దాంతోపాటు బటన్ కూడా ఇస్తారు.
థంబ్ థ్రాటిల్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో రెండిట్లో కూడా మీకు ఏది కంఫర్ట్ అంటే అది ప్రెస్ చేస్తూ మీరు వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో ఫ్రెండ్స్ ఇంకా బ్రేకింగ్ విషయం మాట్లాడినైతే ఇందులో మనకు అల్యూమినియం బ్రేక్స్ ఇస్తున్నారు. అల్ట్రా లైట్ అల్యూమినియం సింగిల్ అడ్జస్ట్మెంట్ డిస్క్ బ్రేక్ అనేది చూడొచ్చు. ఫ్రంట్ 160mm, రేర్ కూడా అల్ట్రా లైట్ అల్యూమినియం సింగిల్ అడ్జస్ట్మెంట్ డిస్క్ బ్రేక్ 160mm అనేది ఉంటుంది. ఇంకా సీట్ విషయం మాట్లాడినైతే ఇందులో మనకు కస్టమ్ మల్టీ లేయర్ షాక్ అబ్జార్బర్ సీట్ అనేది చూడొచ్చు. జెల్ ఇన్సెట్ కూడా ఉంటుంది ఇందులో మనకు. సో సింపుల్ గా కుషన్ అనేది సీట్ లోనే ఉంటుంది మనకు. సో ఫ్రెండ్స్ ఇంకా దాంతోపాటు మనకు మోటార్ డ్రైవ్ కంట్రోల్ వచ్చేసి ఇందులో మనకు పెడలిక్ సిస్టమ్ అనేది చూడొచ్చు. దాంతోపాటు బ్యాటరీ వచ్చేసి సో ఇందులో ఏ బ్యాటరీ యూస్ చేస్తున్నారు, చైనా బ్యాటరీ కూడా ఏమైనా యూస్ చేస్తున్నారు మీకు డౌట్ రావచ్చు. సో అలాంటిది ఏమీ లేదు, ఇందులో మనకి ఇండియన్ బ్యాటరీ యూస్ చేస్తున్నారు. ఇది కూడా మనకు లిథియాన్ అయన్ బ్యాటరీ అనేది యూస్ చేస్తున్నారు. సో ఇంత చిన్న వెహికల్లో ఇన్ని ఫీచర్స్ ప్రొడబుల్ చేయడం అనేది చాలా గ్రేట్ఫుల్ అనే విషయం. సో ఇది వచ్చేసి మనకు బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది LG సెల్స్ ఉంటాయి ఇందులో మనకు. సో ఫ్రెండ్స్ ఇంకా ఛార్జింగ్ అవుట్లెట్ గురించి మాట్లాడితే 220 వాట్స్ ఛార్జింగ్ అనేది కూడా పెట్టుకోవచ్చు, లేదంటే 110 వాట్స్ నార్మల్ ఛార్జర్ కూడా పెట్టుకోవచ్చు. 16 amp సాకెట్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది ఇందులో మనకు. సో ఇంకా దాంతోపాటు పవర్ మేనేజ్మెంట్ విషయం మాట్లాడితే పెడల్ టార్క్ సిస్టమ్ అనేది చూడొచ్చు. సో ఒకవేళ పవర్ మేనేజ్మెంట్లో చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు పెడల్ కనుక యూజ్ చేసినట్లయితే టార్క్ పవర్ అనేది కూడా ఇనిషియల్గా వస్తూ ఉంటుంది, మనకి బ్యాటరీ కూడా రీఛార్జ్ అవుతూ ఉంటుంది మనకు. సో వీల్ బేస్ వచ్చేసి ఇందులో మనకు 1160mm వీల్ బేస్ ఉంటుంది. హ్యాండిల్ బార్ వచ్చేసి వెర్త్ చూసుకున్నట్లయితే 1140mm అయితే చూడవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ బైక్ వచ్చేసి స్పెషల్గా కిడ్స్ నడపడానికే కాదు, సో ఇది మనకు లేడీస్ డ్రైవ్ చేస్తున్నట్టయితే మనకు 5 feet ఉమెన్ కూడా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. అండ్ అబ్బాయిల విషయం వచ్చే వరకు 5 feet 11 inches వాళ్ళు కూడా ఈజీగా ఈ వెహికల్ అయితే డ్రైవ్ చేయొచ్చు అని ఆల్ఫా వాళ్ళు అయితే చెప్తున్నారు డైమెన్షన్స్ ప్రకారంగా చూసుకున్నైతే. సో ఇంకా వారంటీ విషయం ఫైనల్గా మాట్లాడినైతే లైఫ్ టైం ఫ్రేమ్ వారంటీ అనేది ఉంటుంది ఇందులో మనకు. మోటార్ అండ్ బ్యాటరీ వచ్చేసి మనకు 2 years వారంటీ ఇస్తున్నారు. జనరల్ వారంటీ వచ్చేసి 1 year అయితే ఉంటుంది. అండ్ ఇంకా దాంతోపాటు మనకు వరల్డ్ వైడ్ వారంటీ అనేది ఉంటుంది. సో ఈ వెహికల్ మీరు వరల్డ్ వైడ్లో ఆల్ఫా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వారంటీ అనేది వర్క్ అవుతుంది. దాంతోపాటు వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంటుంది వీళ్ళది. సో ఓవరాల్గా మీరు ఆన్లైన్లో చూసినట్టయితేను ఆల్ఫా వాళ్ళది సో మనకు ఈ మధ్య చూసుకున్నట్టయితే కొన్ని స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది బైక్. అండ్ దాంతోపాటు ఎలక్ట్రిక్ వాళ్ళ దగ్గర కూడా కొన్ని షోరూమ్స్లో అవైలబుల్గా ఉంటుంది, లేదంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు, లైక్ ఇండియన్ మార్ట్ కానివ్వండి ఇలాంటి దగ్గర కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు వరల్డ్ వైడ్ షిప్పింగ్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ వరల్డ్ వైడ్ స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఏ ఒక్క పార్ట్ పైన కూడా సింపుల్గా మీకు ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్టయితే దొరికేస్తుంది. సో ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రైస్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది, ఎందుకంటే చాలా ఎఫోర్డబుల్ అయిన ప్రైస్ అని ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను. సో ఇది వచ్చేసి టోటల్గా మనకు $599 అయితే ఉంటుంది. సో ఇండియన్ కరెన్సీ కింద కన్వర్ట్ చేసినట్టయితే మనకు 44,925 రూపీస్ అయితే ఉంటుంది. సో 44,000 అనగానే మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో నేను కొన్ని లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో మీరు అక్కడ ఆన్లైన్ నుంచి పర్చేస్ చేసినట్టయితే ఇది మనకు టోటల్గా మనకు $499కి వస్తుంది. సో ఇండియన్ కరెన్సీలో చూసుకున్నైతే 37,054 రూపీస్. అంటే మనకు ఈ వెబ్సైట్లో వచ్చే స్పెషల్ ఆఫర్ అయితే నడుస్తుంది, 61% ఆఫ్ అయితే నడుస్తుంది. సో ఒకవేళ కనుక మీరు బయట కూడా పర్చేస్ చేయాలంటే ఒక 2,000-3,000 రూపీస్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే బయట మనకు కొద్దిగా కాస్ట్లీగా ఉంది. సో నేను అది కూడా లొకేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీ ఇష్ట ప్రకారంగా మ్యూచువల్ మోటార్స్ ఆన్లైన్లో ఉంది మనకు, ఇక్కడ నుంచైనా పర్చేస్ చేయొచ్చు. ముంబై నుంచి షిప్పింగ్ అనేది చేస్తారు, లేదంటే మన హైదరాబాద్ నుంచి కావాలనుకుంటే స్టోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా మీరు ఒకసారి ఆన్లైన్లో టైప్ చేసినట్టయితే ఆల్ఫా అని కొట్టగానే మీ నియర్ బై స్టోర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో మీ ప్రైస్ రిక్వైర్మెంట్ రీసెర్చ్ చేసి మీకు ఏది ఎఫర్డబుల్గా ఉంటుంది, సో ఎక్కడ తక్కువగా వస్తేనే మీరు అక్కడే పర్చేస్ అనేది చేయండి ఈ ఆల్ఫా ఈ బైక్ని. సో ఫ్రెండ్స్ ఓవరాల్ చూశారు కదా, ఇది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ఫా ఎలక్ట్రిక్ బైక్ యొక్క డీటెయిల్ రివ్యూ. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు బైకర్స్ బాయ్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్ వరకు వస్తూ ఉంటాయి. అండ్ ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ గల ఎలక్ట్రిక్ బైక్కి సంబంధించి అన్నీ కూడా మన ఛానల్లో ఎప్పుడు ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు.